ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు వైజాగ్లో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది. ఇందులో 41 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరిగినాయి. ఈ సమ్మిట్ జరిగిన అంశాలు, సమ్మిట్లో చోటు చేసుకున్న అంశాలేంటి, వాటి మీద సిఐఐ ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంది, ఈ పెట్టుబడులు నిజంగా ఎప్పటిలోగా వస్తాయి, ఇట్లాంటి విషయాలు మనతో చర్చించేందుకు సిఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ సురేష్ రాయుడు గారు ఉన్నారు. సార్, సమ్మిట్ బాగా జరిగింది అన్నది అన్ని చోట్ల నుంచి వస్తుంది. సిఐఐ పరంగా ఈ సమ్మిట్ని మీరు ఎట్లా చూస్తారు? సో మేము మొదలెట్టిన ఉద్దేశంతో అండి December 1 అనుకుంటే కంపేర్ చేస్తే 4 times మినిమం మాకు, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఓయూస్ అంటే, బట్ మెయిన్ ఇట్స్ ఆల్సో అబౌట్ ఇంటరాక్షన్స్. జనాలు అక్కడ, బికాస్ సమ్మిట్ ఇస్ నాట్ జస్ట్ ఎంఓయూస్ ఇస్ వన్ సైడ్ అండి, బట్ ఇంటరాక్షన్స్ ప్రోగ్రామ్ అదంతా. సో దాంట్లో కూడా చాలా చాలా బాగా అయింది. ఎస్పెషలీ పార్టిసిపేషన్ వాజ్ వెరీ హై. మీకు అంటే వైజాగ్ ఇట్స్ అ స్మాల్ సిటీ, ఇట్ డజంట్ హ్యావ్ ఇనఫ్ రూమ్స్. మన హైదరాబాద్లో అంటే 5,000 మందిని హోస్ట్ చేస్తే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. కానీ వైజాగ్ లెక్క ప్రకారం చెప్పాలంటే 12,000 మంది ఎక్కువ. సో ఆల్మోస్ట్ 2,000 పీపుల్ వచ్చారండి. సో వీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. అండ్ ఐ థింక్ దే వాజ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఏంటంటే ఓకే, మనం కూడా ఇట్లాంటివి చేయగలుగుతాం అన్నది అక్కడ. దట్ వాజ్ ద మెయిన్ టేక్ అవే యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా గతంలో సిఐఐ ఆధ్వర్యంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ 4 సార్లు జరిగింది. సో హైదరాబాద్కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, వైజాగ్లో లేవు ఆయన అన్నారు. బట్ దాన్ని పక్కన పెడితే పార్ట్నర్షిప్ సక్సెస్ విషయంలో వచ్చిన, అంటే వైజాగ్లో జరిగిందంటూ మీ సిఐఐ తరఫున ఎట్లాంటి ఇది ఉంది, అంటే మొత్తం సమావేశం? అదే అండి, అంటే వైల్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూలు ఎంత అయినది అన్నది ఈజ్ వాట్ గెట్స్ హైలైటెడ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ప్రోగ్రామ్ జరిగేది అదంతా అని. సో అది చెప్పాం కదండి, మేము అసలు వస్తారా లేరా, ఎట్లాగా, హౌ డు వి మేనేజ్ దెమ్ అన్నది. ఐ థింక్ బట్ దే వాజ్ అ హ్యూజ్ ఇంట్రెస్ట్. మేము 1,000 మంది రిజిస్టర్ అవుతారా లేదో అనుకున్నాం. 1,600 మంది డబ్బులు కట్టి రిజిస్టర్ అయ్యారండి. అండ్ దెన్ అఫ్ కోర్స్ అనదర్ ఇంకో 400-500 గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు వచ్చారు. సో నియర్లీ 2,000 పీపుల్ పార్టిసిపేటెడ్. ఫైనల్ ప్రోగ్రామ్ వ్యాలిడేటరీ ఫంక్షన్ అప్పుడు కూడా ఎవ్రీబడి వాజ్ ఇన్ ద రూమ్, ఎవ్రీబడి వాజ్ పార్టిసిపేటింగ్. సో విచ్ యాక్చువల్లీ ఈస్ ద రియల్ టేక్ అవే ఫర్ అస్. ఎందుకంటే వైల్ ద ఎంఓయూస్ అండ్ ఆల్ దట్ వాజ్ ఏమంటారు, డెఫినెట్గా వెరీ హై అండ్ ఆల్ దట్. కానీ మెయిన్ అంటే పార్టిసిపేషన్ అండి. మినిస్టర్స్ అందరూ కూడా, సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి వాళ్ళు కూడా ఏపీకి ఎట్లా చేస్తాం అన్నది. అండ్ వీ ఆల్సో హ్యాడ్ డిస్కషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా. ఇది అంటే మల్టీలాటరలిజం వర్సెస్ రీజనలిజం అన్న వాటి మీద టాపిక్స్ మీద డిస్కషన్ అయినాయండి. ఏపీ కూడా ఇప్పుడు పోర్ట్లెట్ డెవలప్మెంట్ అన్ని సీఎం గారు అంటున్నారు. సో దానికి చేయాలంటే మనం ఏం చేయాలన్న దాని మీద డిస్కషన్ జరిగింది. సో దోస్ డిస్కషన్స్ వర్ వెరీ హై క్వాలిటీ అండ్ పీపుల్ పార్టిసిపేటెడ్. అంటే దీని మీద భారీ పెట్టుబడులు వస్తాయని అంచనా ఉంది. అది అంచనాల కంటే ఎక్కువగా వచ్చాయి. మేజర్గా వచ్చిన పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఏ సెక్టార్లకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు జరిగాయి? సో ఇప్పుడు ఫైనల్గా అయిన నెంబర్ అంటే అబౌట్ 4,72,000 crores అని డిక్లేర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అనంత్ కుమార్ గారు ఇంకో 2 అనౌన్స్ చేశారు. 25,000 హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్, ఇంకోటి 35,000 crores అంటున్నారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ విశ్లేషణ చెప్పింది, ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఇట్స్ అల్టిమేట్లీ 1,00,000-1.5 lakh crore ప్రాజెక్ట్ ఉంది, క్రాకర్ ప్రాజెక్ట్ అదంతానే. అబౌట్ 35,000 వరకు గవర్నమెంట్ ఈ నెక్స్ట్ 3-4 yearsలో అని చెప్పి అదొకటి అనౌన్స్ చేశారు. సో మేజర్గా మీకు అయ్యింది ఎనర్జీ అండి, మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా అయింది. ఐటీలో నెంబర్ పెద్దది కాకపోయినా ఆల్మోస్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ అదో పొటెన్షియల్ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్లో ఒక 50-65 అయినట్టునండి ఎంఓఈస్. సో వీటిలో అవి డెఫినెట్గాని. అండ్ అమరావతి సిఆర్డిఏ దాంట్లో కొన్ని ఎంఓయూస్ అయినాయి. సో బట్ ప్రైమరీ ఇదండి, ఈ ఫార్మాలో అయినాయి. ఫార్మా కంపెనీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా దే ఆర్ ఎక్స్పాండింగ్ అండ్ దే హ్యావ్ డన్ ఎంఓయూస్ ఆన్ దాట్. అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంటు ఒకటి పెద్దది అయ్యింది, మన ఎస్ఎల్ గ్రూపు చేశారు. అండ్ ఆటోమొబైల్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 2 lakh crores వరకు మ్యానుఫ్యాక్చరింగ్లోనే వచ్చిందండి ఎంఓఈస్. అంటే మేజర్గా గత కొన్ని, అంటే ఒక సంవత్సరం కాలంగా చూస్తున్నాం, ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నది డీ గ్రోత్లో ఉంది.
బాగా కన్స్ట్రెంట్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితిలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో దాని గురించి అంటే పారిశ్రామిక ఉత్పత్తిని ఎలా పెంచాలి ఏంటి అన్న దాని మీద చర్చకు వచ్చిందా? వస్తే ఏం చేస్తే బాగుంటుందన్న సూచనలు వచ్చాయి? సో వన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ లెవెల్ ఏదైనా మరి మేక్ ఫర్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా ఇస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఈజ్ ఉంది. ఇప్పుడు చైనీస్ వాళ్ళు అంటున్నారండి, వాళ్ళు ఏమంటున్నారంటే దే వాంట్ మేక్ సెల్ ఫోన్స్, అంటే ఇప్పుడు వాళ్ళు సైన్ చేసిన ఎంఓయూస్ సెల్ ఫోన్స్ కాంపోనెంట్స్ ఇండియాలో తయారు చేసి నౌ దే వాంట్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో దాట్ ఈస్ బీన్ వెరీ బిగ్ ఎంఓయూ సైన్ అయినాయి. ఇప్పుడు అంటే తిరుపతి దగ్గర రేణుగుంటలో ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 to 3 yearsలో 1 lakh జాబ్స్ వరకు ఉట్టి దీంట్లోనే వస్తాయి అంటున్నారు సెల్ ఫోన్ అసెంబ్లింగ్లో. బట్ ఈసారి వచ్చిందంటే మేము కాంపోనెంట్స్ కూడా తయారు చేస్తామని చెప్పి వచ్చి ఎంఓయూలు సైన్ చేశారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ లోవర్ లెవెల్లో జాబ్స్ రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలండి. నాట్ ఎవ్రీబడి కెన్ వర్క్ ఫర్ గూగుల్ సాఫ్ట్వేర్లో పనిచేస్తాం అన్నది కాదు. ఇంకా మెజారిటీ వీ నీడ్ జాబ్స్ ఇన్ దోస్ లెవెల్స్. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి, మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ వెరీ లో. సో ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా జాబ్స్ బాగా రావాలని చెప్పి అండ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఐటీ కంపెనీస్ మీద కూడా బాగా ఫోకస్ చేసాం. అగైన్ ప్రైమరీ ఏంటంటే జాబ్స్ ఎట్లా కాజ్ చేయాలి, హౌ డు వి ఆంధ్ర ఇస్ నియర్లీ ఐ థింక్ 1 lakh ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సో వీళ్ళందరికీ జాబ్స్ ఎలా కాజ్ చేయాలన్నది వాజ్ ఇది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ ఇంపార్టెంట్ అయ్యింది. కానీ ఐ థింక్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈవెన్ విత్ ఇన్ ఇండియా అన్నట్టు వీళ్ళు సెల్ ఫోన్స్ ఇక్కడ తయారు చేస్తూ మొదలెడితే విచ్ ఇస్ అ వెరీ బిగ్ ఇది. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఇంపోర్ట్ ఇన్ అనదర్ 10 years. గోల్డ్ని ఆయిల్ని కూడా బీట్ చేసేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్. సో దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కావాలన్నది ఇట్స్ అ క్లియర్ కట్ ఫోకస్ మనకి. అంటే వీ హ్యావ్ టు డూ దట్. ఒక విషయం ఏంటంటే పెట్టుబడులు ఎప్పుడు రావాలనుకున్నా దానికి ఒకటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీలకం. ప్రస్తుత పరిస్థితిలో ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా అంతా మొత్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడు వరకు ఉన్న సవాళ్ళు ఏంటి అసలు యాక్చువల్గా అవేమన్నా డిఫైన్ చేశారు? సో ఇప్పుడు ఆంధ్రాకి అక్కడ ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే దట్ 2 or 3 places విచ్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు శ్రీ సిటీ ఒకటి ఉందండి, కృష్ణపట్నం పోర్టు, అట్లాంటి ఏరియాస్. అండ్ వైజాగ్ హెస్ ఆల్రెడీ బీన్ గవర్నమెంట్ తరపు నుంచి అయినా హ్యాడ్ అ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండ్ హబ్ అండ్ ఆల్ దట్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 1000 kilometers రోడ్, మంచి రోడ్ ఉందండి కనెక్టెడ్. అండ్ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్పాండెడ్ నౌ టు 6 lane. 4 lane ఉంది, ఇప్పుడు 6 lane చేస్తున్నారు. చాలా మటుకు అయ్యిందండి, అయిపోద్ది. ఐ థింక్ నెక్స్ట్ 2 yearsలో అదొకటి అయిపోద్ది. అండ్ ఇన్ ఎడిషన్ ఇంకొక 65,000 crores రోడ్స్ మీదే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఒక 1000 kilometers కోస్ట్ ఉంది, 1000 kilometers రైల్వే లైన్ ఉంది. రైల్వే లైన్ రైట్ నౌ ఆఫ్ కోర్స్ ఈజ్ అ బాటిల్ నెక్, ఎందుకంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హైలీ యూటిలైజ్డ్. కొన్ని చోట్ల అయితే 120% యూటిలైజేషన్ మీద ఉంది అది. సో దే టాకింగ్ ఆఫ్ యాడింగ్, అదొక బాటిల్ నెక్ అండి. ఏంటంటే ఇప్పుడు మినిమం ఇంకో ట్రాక్ అన్నా యాడ్ చేయాలి ఫ్రైట్కి. కారిడార్ అయినప్పుడు అదంతా యాడ్ చేస్తాం, అదంతా దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ విచ్ విల్ బి గ్రేట్. బట్ ఇమీడియట్గా ఇంకొక ఫ్రైట్ కన్నా ఒక లేన్ యాడ్ చేయకపోతుంది, ఎందుకంటే ఎప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తుందా అన్నది గ్యారంటీ లేదు. కొన్నిసార్లు అయితే చెప్తున్నారు 150% యాడ్ అవుతుందండి ట్రాక్ దాన్ని అది వెళ్ళాలంటే అని చెప్పి, అంటే డిస్టెన్స్ అని చెప్పి. సో అదొక ఛాలెంజ్ ఉందండి. ఇది ఇండియాలోనే ఛాలెంజ్ ఉందండి. మనం యాక్చువల్లీ చెప్పాలంటే మన 2 states ఆర్ ఇన్ స్లైట్లీ బెటర్ ప్లేస్. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు ఇంకోటి ఉందండి, ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్కి అక్కడికి దే ఆర్ సమ్ బిగ్ ప్లాంట్స్ కమింగ్ అప్ ఫర్ ద ఫ్యూచర్. మన కుకింగ్ కోక్ ఇవన్నీ వాళ్ళందరికీ కోలోమో మీకు బాంబే నుంచి వస్తుంది, బాంబే నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ అదంతా యాక్చువల్లీ మనకి వైజాగ్ నుంచి మన కోస్ట్ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే వచ్చేదంతా మళ్ళీ ఆస్ట్రేలియా నుంచో లేకపోతే ఇండోనేషియా నుంచో అక్కడి నుంచి వస్తుంది. సో ఈజీ ఏంటంటే మన దగ్గరికి వచ్చి అది వెళ్ళాలి, కానీ రైల్వే ట్రాక్ లేదు అసలు ఇక్కడ నుంచి. సో దెర్ ఇస్ నో కనెక్టివిటీ. సో ఇవన్నీ దీస్ ఆర్ సమ్ ఛాలెంజ్. అది వచ్చింది అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హ్యూజ్ బెనిఫిట్. మీకు హైదరాబాద్ కూడా చూడాలంటే దట్స్ ఎ బిగ్ డిసడ్వాంటేజ్, ఎందుకంటే కనెక్టివిటీ అవన్నీ మనకు అవుతేనే కానీ మన ఇంటీరియర్ ఏరియాస్ డెవలప్ అవ్వాలంటే దట్ ఈస్ ఇది. సో ఆ బాటిల్ నెక్స్ ఉన్నాయి మనకి. అండ్ ఐ థింక్ దే వర్ ఆల్సో బీన్ ఫోకస్డ్ ఆన్ అది కావాలని చెప్పి. అదే కోస్టల్ రైల్వే ఒకటి డిక్లేర్ చేయాలి వైజాగ్లోనే ఎక్కడో పెడితేనే కానీ అది డెవలప్ అవ్వదు అన్నది ఒక ఫోకస్ ఉంది కదా. సో అది ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మినిమం అండ్ 3 to 4 years పడుతుందండి ఇవన్నీ ఇవి ఫుల్ఫిల్ అవ్వాలంటే. అన్నీ సమ్ మైట్ బి షార్టర్ టర్మ్, సమ్ విల్ టేక్ 3 to 4 years ఫర్ దెమ్ టు ఫ్రక్టిఫై. అంటే మీరు చెప్పారు కనెక్టివిటీ ఒకటైతే, రెండో ప్రధానమైన సవాలు ఏంటంటే పవర్ అండ్ క్వాలిటీ వాటర్. ఈ రెండు మేజర్గా ఉన్నాయి. ఆ పరిస్థితికి సంబంధించి ఇటు ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కానీ లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి హామీలు వచ్చాయి? సో పవర్ ఆంధ్ర రైట్ నౌ డజన్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండి, దే ఆర్ సర్ప్లస్. అండ్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్, ఇప్పుడు ఎంఓయూలు సైన్ అయినా అయ్యకున్నా కూడా
I think they're tripling their power in next 3 to 4 years. So power is not an issue and right now, and we are not worried about that because the plans, the way they are going, solar, windmill కూడా బాగా sign up చేశారు. So Suzlon is already grounding 2000 megawatts solar windmill ఇది. సో పవర్ అయితే ఇది ఇష్యూ కాదండి. రెండోది ఏంటి అడిగారండి క్వశ్చన్? అండ్ క్వాలిటీ వాటర్ ఆల్సో. వాటర్ ఐ థింక్ ద పార్ట్స్ ఆఫ్ ఏపీ వేర్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. దెర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఏపీ వేర్ దట్ ఇట్స్ అ ప్రాబ్లమ్. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు దే ఆర్ స్మార్ట్గా కొన్ని ఏరియాస్ నుంచి లింక్అప్ చేసేసి, ఇప్పుడు అనంతపూర్ ఉందనుకోండి, అనంతపూర్ ఆల్దో ఐ థింక్ దర్స్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ అనంతపూర్, హిందూపూర్ అట్రాక్టింగ్ ఇండస్ట్రీస్ బికాస్ విసినిటీ ఆఫ్ బెంగళూరు అని చెప్పి. వాటర్ ఈజ్ అన్ ఇష్యూ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఉన్న వాటర్ బాడీ నుంచి కనెక్షన్ ఇచ్చి దే ఆర్ ప్రామిసింగ్ దట్. బట్ ఈవెన్చువల్గా దట్ ఈస్ అ బిగ్ టర్మ్ ప్లాన్. వాళ్ళకి ఏంటంటే గోదావరి మీద పోలవరం కట్టిన తర్వాత దే కెన్ టేక్ వాటర్ ఎవ్రీవేర్ అన్నది ఒక ప్లాన్ ఉంది. బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్. బట్ ఐ థింక్ అంత కంగారు కూడా లేదండి ఇఫ్ దే ఆర్గనైజ్ ఇట్ రైట్ నౌ. బికాస్ నాట్ దట్ ఎవ్రీథింగ్ ఒక 3-4 yearsలో అంత డిమాండ్ ఏం రాదు. బట్ దే హ్యావ్ అ ప్లాన్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు దాన్ని మేక్ ఇట్ హ్యాపన్. పోలవరం పని స్టార్ట్ అవ్వాలి, అది అయితే కనుక దెన్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ సప్లయింగ్ వాటర్. బట్ రైట్ నౌకి బేస్డ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ అండ్ ఆల్ దట్ దే డోంట్ హ్యావ్ ఇష్యూస్. ఇప్పుడు శ్రీ సిటీ దే ఆర్ గివింగ్ సఫిషియంట్ వాటర్, దే డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దేర్. అదంతా ఆర్గనైజ్ చేశారు. జరిగిన 4 పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా ఏదైతే ఎంఓయూలు జరుగుతాయో రియలైజేషన్లో లేదంటే ప్రాక్టికల్గా జరిగింది దాదాపు 20 to 25% మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అన్నది చెప్తోంది. ఈసారి కూడా భారీగా జరిగినాయి. అంటే మీరు యాజ్ అ ప్రాక్టికల్ థింకింగ్లో ఇప్పుడు జరిగిన ఎంయూలో రియలైజేషన్ అన్నది ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, పర్టికులర్ ఏ సెక్టార్లో ఉండే అవకాశం? సో ఇప్పుడు 2 things అండ్ యూఆర్ డెఫినెట్లీ రైట్ అబౌట్ దట్. మన స్టేట్లో చూసారంటే, అంటే బయట స్టేట్స్ గురించి మనం మాట్లాడొద్దండి, ఎందుకంటే దట్ ఈచ్ వన్ హ్యాస్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మనకి ఎస్పెషలీ లాస్ట్ అయిన సమ్మిట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ వాష్అవుట్. అది అన్నదానికి అయిన దానికి, బికాజ్ న్యాచురలీ గవర్నమెంట్ ఫాలో అప్ చేయలేదు. దే డిడ్ నథింగ్ టు డూ ఏంటంటే దాన్ని ఫుల్ఫిల్ చేస్తానికి అది చేస్తానికి అన్నది. బట్ అంతకుముందు సక్సెస్ రేట్ వాజ్ మచ్ హయ్యర్. బట్ నేను నా ఓన్ పర్సనల్ ఒపీనియన్ 25% నిజంగా అయ్యిందంటే 4.5 crores ఏపీకి 14 to 15% గ్రోత్ రేటు జిఎస్డిపి గ్యారంటీడ్ అండి. సో యాక్చువల్లీ దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ నెంబర్ ఫర్ అస్ టు షూట్ ఫర్. నేను చూసిందండి దాంట్లో హౌవర్ అంటే నేను యాక్చువల్లీ ఐమ్ గెటింగ్ ఆల్ ద డీల్స్ ఏమేమైనా ఏంటన్నది చూడాలి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అట్లీస్ట్ 40 to 50% వరకు అయితే అవుతాయని, ఎందుకంటే సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు సుజలాన్ ఉందనుకోండి, ఆల్రెడీ లాస్ట్ 2 monthsలో దే హ్యావ్ కమ్ టు అన్ అడ్వాన్స్ స్టేజ్. And also they have made sure, because I was involved in that guide, they have made sure ఏంటంటే కొన్ని పాత ఈ 6 months బ్యాక్ అయినా 1 year అయినా ముందు కూడా ఇంక్లూడ్ చేయలేదు దీంట్లోని. దట్ వాస్ టెంప్టింగ్, బట్ సీఎం గారు వాజ్ వెరీ క్లియర్ దట్ ఏంటంటే మరీ మీరు నెంబర్స్ ఏదైనా నమ్మలేని నెంబర్స్ వచ్చి అయ్యని కూడా చెప్పొద్దు మీరు. సో డోంట్ ఇంక్లూడ్, ఇప్పుడు మన సాఫ్ట్ బ్యాంక్ ఉన్నాయని ఇంక్లూడ్ చేయలేదండి దీంట్లో. సో పవర్ ప్రాజెక్ట్స్ అయ్యని, సోలార్ అయ్యని అయిపోతున్నాయండి. కొన్ని ఎల్పిజి అన్నీ ఉన్నాయి, చూడాలి, ఎందుకంటే దేర్ ఆర్ మచ్ బిగ్గర్ ఇష్యూస్. అన్నీ మన చేతుల్లో కూడా లేవు, సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఉంది. సో అవన్నీ ఉన్నాయి. సో బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ 40 to 50% అయితే మినిమం అవుతుందనండి. బట్ ఇఫ్ గవర్నమెంట్ ఇంప్రూవ్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోని అట్లాంటి వాటిలో ఇంప్రూవ్ అయితే మేబీ వీ కెన్ గో హయ్యర్. బట్ మీరు అంటున్న 25 అయిందంటే పర్సనలీ ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే దట్స్ ఆల్మోస్ట్ 1,25,000 crores గ్రౌండింగ్. 1,25,000 crores గ్రౌండ్ అయిందంటే ఆంధ్రాకి ఇంకొక 4-5% గ్రోత్ రేట్ గ్యారెంటీడ్. అంటే ఇప్పుడున్న మొత్తంగా 4.5 crores ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూస్ జరిగినాయి అంటున్నారు. ఇందులో ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఎక్స్పాన్షన్కి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్, మేబీ ద కొత్త కంపెనీలు ఎంత పెట్టుబడి పెట్టేందుకు అంటే ఎంఓయూలు చేసుకున్నారు, అది ఎంత పర్సెంటేజ్? ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఎక్స్పాన్షన్ అండి, ఇట్స్ నాట్ బిగ్ నెంబర్ పార్ట్ ఆఫ్ దిస్. ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ ఫార్మా కంపెనీస్ ఆర్ ఎక్స్పాండింగ్. While it is big for pharma companies and all that, వాళ్ళకి capital investment is not very high, but it is not very big end. I mean it is quite good, but it is not very big. Maybe it will come to about 30,000-40,000 crores anta vastudamo. Most of them are new projects and new that are starting. మీరు చెప్పారు డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంఓయూ జరిగింది. ఆల్మోస్ట్ 41 countries ఇందులో పార్టిసిపేట్ చేశారు అంటున్నారు. ఇందులో మేజర్గా ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఈ ఎంఓయూల మీద ఇంట్రెస్ట్ చూపించారు? సో మేజర్గా చైనీస్ బాగా ఇంట్రెస్ట్ చూపించారండి, అండ్ జాపనీస్
and some countries from Middle East and usual American, British companies చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మోస్ట్ ఆఫ్ దమ్ మళ్ళీ మన లోకల్ entrepreneurs are also very high. Australian companies are setting up 2-3 big projects. ఒక పెద్ద పవర్ ప్రాజెక్ట్ కర్నూలు దగ్గర పెడుతున్నారు, అదే 45,000-46,000 crores అనుకుంటా. Because they have coal, they have they are looking for customers to use that. So that is how they link up చేసుకుని వాళ్ళు పెడుతున్నారు ఇక్కడ. సో దట్ ఈస్ అ బిగ్ యూనిట్. నాకు తెలిసి చైనీస్ వాళ్ళు చాలా పెద్దది. ఐ మీన్ ఆల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చైనీస్ వాళ్ళు పెట్టారు బాగానే. ఐటీ కంపెనీస్ అగైన్ మన అమెరికన్స్, మోస్ట్లీ యూఎస్ నుంచి మనోళ్ళు ఎక్కువ పెట్టింది వాళ్ళు. ఫుడ్ ప్రాసెసింగ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ అందరూ మనోళ్ళే అండి, మన ఏపీ అండ్ సమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఏపీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ విద్ ఇన్ ఏపీ. అంటే ఇక్కడ మేజర్గా అంటే ఒక చిన్న ఇష్యూ అంటే ఏది పెట్టాలనుకున్నా ఏదైనా గవర్నమెంట్ నుంచి ఫాస్ట్గా క్లియర్. మీరు చెప్పారు 3 రకాలుగా, ఒకటి ఇమీడియట్, రెండోది మిడ్ టర్మ్, లేదంటే లాంగ్ టర్మ్. ఈ 3 రకాలుగా మీరు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు వెరిఫై చేస్తారు. అంటే ఇందులో ఇమీడియట్గా వచ్చే కంపెనీలు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని హికప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ టు బి ఎస్టాబ్లిష్డ్ దేర్. సో ఇక్కడ నుంచి కొన్ని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, కొన్ని విజయవాడ నుంచి చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితిలో ఇమీడియట్ క్లియరెన్స్ అన్నది మేజర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి? సిఐఐ ఈ విషయంలో ఏం చేస్తాం? సో primarily and 2 things అండి. అంటే మేము యాజ్ సిఐఐ వీఆర్ నాట్ ఎ గవర్నమెంట్ బాడీ, సో వీ కెన్ ఓన్లీ అడ్వైజ్ అండ్ వీ కెన్ పుష్ ఆన్ సర్టన్ థింగ్స్. సో ఆ సపోర్ట్ క్యాటలిస్ట్ వి కెన్ సే దట్. సో ఆ సపోర్ట్ డెఫినెట్గా ఇస్తున్నాం అండి. ఇఫ్ ఎనీ ఇండస్ట్రీస్ లిస్ట్కి ఏదైనా పర్టికులర్ స్ట్రగుల్ ఉంటే, అంటే ఒక్కొక్క ఇండివిజువల్ కేసు తీసుకుంటలేదండి, బట్ గ్రూప్ ఆఫ్ ఇది ఒక డైరెక్షన్ ఇది ప్రాబ్లమ్ అవుతుందండి, వీఆర్ డెఫినెట్లీ టేకింగ్ ఇట్ టు గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి డైరెక్ట్గా మేము వెళ్ళి వీఆర్ ఏబుల్ టు టెల్ హిమ్ దట్ ఈ పర్టికులర్ ఏరియాలో దిస్ ఇస్ నాట్ మూవింగ్ ఆర్ ఇట్లాంటి చోట్ల ఇష్యూ వస్తుంది అది ఇది అన్నది. ఆ 21 days సింగిల్ డెస్క్ ఏదో అంటున్నారు, ఫర్ మోస్ట్ పార్ట్ ఈస్ వర్కింగ్ వెల్ అండ్ again some industries are in red category in terms of environmental clearances and all that, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, but most part they are doing it well. Of course this is a big number at one time, అది వచ్చి దాన్ని సిస్టమ్ని లోడ్ చేస్తాం. సో బట్ మోర్ ఆర్ లెస్ అండ్ బోత్ ఐ థింక్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆన్ ద ఇక్కడ టీపాస్ అనండి, అక్కడ సింగిల్ డెస్క్ అనండి. మా పర్సనల్ గతం 2 years బ్యాక్ 1 year బ్యాక్ ఎక్స్పీరియన్స్కి ఇప్పటికీ చూసారంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఇక్కడ ఐఎమ్ స్టార్టింగ్ మై ఓన్ కంపెనీ, ఇప్పుడు అంత స్పీడ్లో పని అవుతాం, అంత ఇంట్రెస్ట్ తోటి ద వే దే ఆర్ యాక్చువల్లీ కోచింగ్ అస్ అండ్ హెల్పింగ్ అస్. మా దగ్గర ఏదైనా ఉంటుంటే డిపార్ట్మెంట్ ద వే మమ్మల్ని హెల్ప్ చేసి కోచ్ చేస్తున్నారు, వీ హ్యావ్ నెవర్ సీన్ దిస్ యాటిట్యూడ్ బిఫోర్ అండ్ సో దట్ ఈస్ నౌ ఐ థింక్ ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ బోత్ స్టేట్స్ దట్ దే ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ హౌ టు డూ దిస్ అన్నది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే we are never happy with anything, we want more and more and more, and because అట్లాగైతేనే గ్రోత్ వస్తుంది. సో బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ బోత్ స్టేట్స్ దట్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ దేర్. అంటే మేజర్గా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక డెవలప్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పక్కనున్న రాష్ట్రాలకు కూడా దాని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ ఏపీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ గురించి చర్చ వచ్చి ఉండొచ్చు. అది ఒక తెలంగాణ రాష్ట్రానికి హౌ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ దిస్? ప్రైమర్లీ చూసారు అనుకోండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, వీఆర్ ఆల్ బేస్డ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు బిజినెస్లు అక్కడ పెట్టినా ఏదైనా, సో ఇన్ సమ్ వేస్ వీఆర్ ఆల్ బెనిఫిటింగ్ టుగెదర్ ఫ్రమ్ దట్. సో దట్ రబ్ ఆఫ్ విల్ బి దేర్ అండ్ ఇన్ జనరల్ ఆన్ ద అదర్ ఎండ్ లెటర్స్. ఇప్పుడు ఇండియా గ్రో అవ్వాలనుకోండి, ఇట్ కెనాట్ గ్రో విదౌట్ ఆంధ్ర అండ్ తెలంగాణ గ్రోయింగ్. మనం గ్రో అవుతున్నాయి కదా, దాన్ని యాడ్ టు ద బిగ్గర్ నెంబర్ అట్లాగా. సో అండ్ నాకు అనిపిస్తుందంటే ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్స్ రైట్ నౌ in the country, I think these are the 2 most aggressive administrations in terms of understanding what business needs, and at the same time they're doing a good job of taking care of social needs adi kodani. But I think business point of view lo nenu anukuntam these are the 2 governments which understand that. Endukante okappudu mana thought process em undadante ee socialism din valla dantloni businessmen ante chaddodu bad person annattu has been far too long it has gone on. While there are some bad businessmen without doubt there have been bad people in every area. కానీ ఇప్పుడు జాబ్స్ కాస్ట్ చేయాలనుకోండి, గ్రోత్ రావాలనుకోండి, అండ్ దీస్ థింగ్స్ హ్యావ్ టు హ్యాపెన్. మరి బిజినెస్ మెన్ చెప్తే ఇంకెవరు చేస్తారు? Who else can do this? There has to be entrepreneurs who do this, and they are the ones who have to cause growth, they have to cause opportunities for everyone.
సో ఆ రికగ్నిషన్ ఇక్కడ ఈ 2 స్టేట్స్లో ఉందండి. అది ఉన్నారా బ్యాడ్ పీపుల్ అంటే బ్యాడ్ పీపుల్ ఉన్నారు అన్నిట్లో. పాలిటీషియన్స్లో లేరా, మీడియాలో లేరా, స్పోర్ట్స్మెన్లో లేరా, అందరిలో ఉన్నారు కదా అట్లాగా. సో అట్లాగా దేర్ ఆర్ సమ్ పీపుల్ మేబీ, బట్ నౌ ఐ థింక్ దే ఆర్ మేకింగ్ షూర్ దట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎంగేజ్డ్ విత్ దెమ్ మోర్. బోత్ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ ఆర్ స్కేర్డ్ అబౌట్ గెటింగ్ ఎంగేజ్డ్ విత్ దోస్ పీపుల్. అది ఉంది. సో వస్తుందండి, దే విల్ బి బెనిఫిట్ ఫర్ షూర్. ఇప్పుడు కర్నూలు డెవలప్ అయింది అనుకోండి, కర్నూలు డెవలప్ అయితే మోస్ట్ ఆఫ్ దట్ స్పెండింగ్ ఇన్ సమ్వేర్ అదర్ విల్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తారు అక్కడికి, అండ్ యూనో దట్ రబ్ ఆఫ్ విల్ బి దేర్ ఫర్ షూర్. అంటే ఇంకొక విషయం ఏంటంటే, మొత్తంగా మీరు చెప్పిన ఏదో ఎంఓయూలు జరిగాయో ఉన్నది, ప్రతి ఏ పేపర్ చూసినా లేదంటే ఏ అనాలిసిస్ చూసినా కూడా లిక్విడిటీ క్రంచ్ అన్నది వరల్డ్ వైడ్ గ్లోబల్గా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొత్త ఇండస్ట్రీస్లో పెట్టాలంటే ఎక్కడ కూడా లిక్విడిటీ క్రంచ్ ఉంది అన్నది ప్రతి నోట మాట్లాడుతుంది. ఇప్పుడున్న మీరు లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అన్నది మీ వ్యూ ప్రకారం, సిఐఐ వ్యూ ప్రకారం ఈ లిక్విడిటీ క్రంచ్ అనేది ఇప్పట్లో బయటపడే అవకాశం ఉందా? అంటే 2 థింగ్స్ అండి. ఇక్కడ లిక్విడిటీ క్రంచ్ ఇండియాలో ఉంది, గ్లోబల్లో లేదండి. గ్లోబ్లో యాక్చువల్లీ దే ఆర్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ టు పుట్ మనీ. ఎందుకంటే వాళ్ళ ఓన్ కంట్రీస్లో అది గ్రో అవుతలేదు. ఇప్పుడు చైనా చూసారు అనుకోండి, జపాన్ చూసుకోండి, దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ విత్ దమ్. ప్రాబ్లమ్ ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్, దే కాంట్ ఇన్వెస్ట్ ఇన్ దే ఓన్ కంట్రీస్. సేమ్ విత్ అమెరికన్స్ అండి, దే హ్యావ్ మనీ అయితే చాలా ఉందండి. పాయింట్ అంటే ఇండియాలోని ఇప్పుడు మనం మొన్నటి వరకు వీఆర్ ర్యాంక్ 144 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 130కి వచ్చాం. But 130 out of 189 countries, we have been very difficult place to do business, and మనం అది acknowledge చేయాలి. ఎందుకంటే they are a very unfriendly country for businessmen. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. కానీ అన్లెస్ యు ఆర్ ఇన్ ద టాప్ 25, యూ కెనాట్ అట్రాక్ట్ ఆల్ ఆఫ్ దట్ మనీ ఈజీలీ. ఇప్పుడు ఏమవుతుంది, పెట్టేవాడు అంతని అగైన్ ఏదో ఫేత్ తోటో ఏదోటి చూసుకుని ఓకే ఇండియా పెరుగుతుంది అన్న వస్తున్నారు. కానీ వీఆర్ వెరీ డిఫికల్ట్. అండ్ జిఎస్టీ చూసారు అనుకోండి, ద నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ దట్ దే హ్యావ్ టు పే స్టేట్ టు స్టేట్ రిజిస్ట్రేషన్లు అది ఎంత కాంప్లికేటెడ్ అన్నది మనకి జనాలకు అర్థం కాదు. దాట్ ఈస్ మేకింగ్ అస్ వెరీ అన్ఫ్రెండ్లీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ పుట్ మనీ. సో ఎస్, ఇండియాలో వీ హ్యావ్ అ ప్రాబ్లమ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఆల్సో హ్యాస్ హ్యూజ్ మార్కెట్, దీన్ని డెవలప్ చేసేది అది. సో పొటెన్షియల్ ఉంది, ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్. ప్రాబ్లం ఏమవుతుంటే ఇదిగో ఇలాంటి లాస్ వాళ్ళకి అర్థం కావు. బ్యాంక్రప్సీ లేదు, నీకు కంపెనీ పెడతాం గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ కంపెనీ మోస్తానికి ట్రై చేయండి. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టే లిటరల్గా అదేనండి స్టోరీ. మన ఇండియాలో కంపెనీ ముయ్యాలంటే నీకు అంత కష్టం అది. అండ్ సో అవన్నీ వాళ్ళకి అర్థం కావు, అండ్ అర్థం కాదు కదా వాళ్ళకి, వై షుడ్ దే టేక్ ఇట్ అప్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ హై. ఈ ఇంట్రెస్ట్ రేట్స్లో నేను అనుకుంటాం గ్రో అవ్వాలంటే ఆంట్రప్రెన్యూర్ కూడా చాలా భయం, నాకే భయం వేస్తుంది. 10 to 12% ఇంట్రెస్ట్ రేట్స్ కట్టాలంటే వెన్ మై కాంపిటేటర్స్ ఇన్ సే యూరోప్ ఆర్ డీలింగ్ విత్ 2% ఇంట్రెస్ట్ రేట్, మనం 2 to 10% నేను అక్కడే ఎక్కువ సంపాదించాను చూడండి, అంటే జస్ట్ టు పే ఆఫ్ ద బ్యాంక్ అండ్ ఆల్ దాట్. సో అట్లాంటిది దెర్ ఆర్ ఇంట్రెస్టెడ్, దే వెరీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. కానీ ఏమవుతుందంటే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ మల్టిట్యూడ్స్ ఆఫ్ పర్మిషన్స్, లేయర్స్. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. సింగపూర్లో మీకు హై రైజ్ కట్టాలంటే 6 పర్మిషన్లు అంట. మనకోమో బిట్వీన్ డిపెండింగ్ ఆన్ వేర్ యు ఆర్ 38 to 58 పర్మిషన్స్ ఉన్నాయండి మన ఇండియాలో. అంటే మన బిల్డింగ్లు సింగపూర్ బిల్డింగ్స్ కన్నా అంత సేఫ్ అండి. అంటే చెప్తున్నాను మీకు, అంటే సింగపూర్ బిల్డింగ్స్, మరి యూ నాట్ హర్డ్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ ఫాలింగ్ ఆఫ్ ఆర్ మాట్లాడుకుంది అన్నది ఏమి వినిపించదు కదా. సింగపూర్ ఎంత హై క్వాలిటీ ఇదండి. కానీ మనకి ఇన్ని పర్మిషన్స్ పెట్టుకుని ఏంటి అంటే, మరి పర్మిషన్స్ శాంక్షన్స్ అన్నీ అండి, దే డిఫరెంట్ దిస్ థింగ్. వాళ్ళకి 6 డాక్యుమెంటేషన్ గవర్నమెంట్ తోటి ఇంటరాక్షన్, మనకు 38 అంటే జస్ట్ లుక్ ఎట్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు డూ బిజినెస్ హియర్. సో అది ఇంప్రూవ్ అవుతాం టు ద బెస్ట్ ఎక్స్టెంట్. తెలంగాణ ఆర్ ఆంధ్ర డూయింగ్ వాట్ దే క్యాన్, వాళ్ళు ఉన్న దీంట్లో. కానీ 130లో దే కెన్ బి 1 or 2 or 3, కానీ దే కెనాట్ బి బిలో 130 బికాస్ అన్లెస్ ఇండియా గోస్ దేర్ మనం వెళ్ళాం అక్కడికి. సో లిక్విడిటీ ఐ థింక్ టు అన్ ఎక్స్టెంట్ ఈస్ అన్ ఇష్యూ టిల్ వీ మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ అండ్ ఆల్ దాట్. మీరు చూడండి, ఇప్పుడు స్టార్టప్స్లో చూడండి డబ్బులు ఎక్కడి నుంచి ఎంత పెడుతున్నారు. ఫ్లిప్కార్ట్లోని ఐట్లోని ఎవరు పెడుతున్నారు? వాళ్ళే కదా పెడుతున్నారు. వేర్ ఇస్ దట్ మనీ కమింగ్ ఫ్రమ్? దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ పుట్ మనీ ఇన్ ఇండియా. పాయింట్ ఏంటంటే మనం వీఆర్ నాట్ హెల్పింగ్ దెమ్.
అంటే మీరు పర్టికులర్గా ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చాలా చెప్పారు. వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఇక్కడున్న మన రిసోర్సెస్ ప్రకారం తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా కీలకమైన అంశం. దాన్ని గత 5-6 సంవత్సరాలుగా సిఐఐ దాని మీద ఫుడ్ ప్రాసెసింగ్ సపరేట్గా సమ్మిట్లు కూడా పెట్టింది. అయినా కూడా ఆ స్థాయిలో ఇంకా మూమెంటం రాలేదు. ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చే అవకాశం ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వచ్చే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఏపీలో చూసామనుకోండి, మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ నెంబర్ చూస్తుంటే 5,000-6,000 కోట్లు ఎంత ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ చూసారంటే మీరు 60,000-70,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ 40,000 కోట్లు పవర్ ప్లాంట్ పెట్టినా వాళ్ళు ఎంతమందికి ఇస్తారండి ఎంప్లాయ్మెంట్? దే ఇస్ నాట్ టూ మచ్ ఎంప్లాయ్మెంట్ దే. ఆ సోలార్ ఉందనుకోండి, ఇంకేం ఎంప్లాయ్మెంట్ ఉంది? వన్స్ యూఆర్ ఫినిష్డ్ ఇన్స్టాలింగ్, క్లీన్ చేస్తాం ఎంప్లాయ్మెంట్ దాంట్లో. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ డెఫినెట్లీ హ్యూజ్ ఆపర్చునిటీ నీడ్ కూడా. ఇదేమైందంటే ద పాలసీస్ హ్యావ్ బీన్ వెరీ ఏమంటారు, దే హ్యావ్ నాట్ బీన్ థాట్ త్రూ. ఇట్స్ నాట్ సంథింగ్ ఆర్ సక్సెసివ్ గవర్నమెంట్స్ హ్యావ్ ఎంకరేజ్డ్. నౌ అట్లీస్ట్ దెర్ ఇస్ టాక్ నౌ, కానీ ఐ థింక్ దే స్టిల్ నీడ్ టు గో లుక్ బియాండ్ ఇట్ అండ్ ఇంకా కొంచెం డెఫినెట్గా ఫోకస్ చేయాలి దాని మీద. ఇప్పుడు ఏపీలో ఐ కెన్ టాక్ అండి, తెలంగాణ నాకు అంత లాస్ట్ 1 yearలో అంత టచ్ లేదు. బిఫోర్ దట్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ హియర్ ఆల్సో, తెలుసు. కానీ సో గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్. దే ఆర్ టాకింగ్ అబౌట్ మేము చెప్తాం, మీరు రండి, కమ్ అండ్ ఆస్క్ అస్ వాట్ యూ వాంట్. అండ్ దే రిలీజ్డ్ ఎ సపరేట్ పాలసీ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ పాలసీ. సో దే రెడీ టు హెల్ప్ అండ్ ఆల్ దట్. కానీ స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ బికాజ్ అలాగే డబ్బులు లేవు. సో ఎట్లాగే ఇవ్వాలి ఇన్సెంటివ్స్, అది ఇది అన్నది మే హోప్ఫుల్లీ బడ్జెట్లో మేము చూడాలి కొంచెం. బట్ దే ఆర్ రెడీ. సీఎం ఈజ్, ఎందుకంటే విభజన జరిగినప్పుడు ఆయన చూసుకుంటుంటే వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మనకు ఉన్నది ఏంటి, మనకు ఉన్న బెనిఫిట్ ఏంటి అని చూస్తే ప్రైమరీ ఇండస్ట్రీ వాజ్ ద ఇదండి. అబౌట్ 1,10,000, 1,15,000 ప్రైమరీ సెక్టర్ చూస్తే. ఆయన చూసింది అంటే పోల్ట్రీ, ఆక్వా అండ్ డైరీ చూస్తే 60,000 crores ఉందని చూసి. 60,000 crores మనం ఏం చేసాం వీళ్ళకి? ఎప్పుడు ఏమీ చేయలేదు. అండ్ దే ఆర్ సో బిగ్. కొద్ది గొప్ప హెల్ప్ చేసి, అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఆక్వా ఉందండి, 30,000-40,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆంధ్ర. సో ఆంధ్ర ఈజ్ ఎక్స్పోర్టింగ్ మోర్ దెన్ తైవాన్ ఇట్ సెల్ఫ్. కానీ తైవాన్ వాల్యూ యాడెడ్ చాలా ఎక్కువ. దే ఆర్ నాట్ సెండింగ్ రా ప్రోడక్ట్. మనం ఎక్కువ రా ప్రోడక్ట్ పంపిస్తున్నాం. సో దాన్ని వాల్యూ యాడ్ చేస్తే అదే 1,50,000-2 లక్షల కోట్లు అయిపోయి ఆపర్చునిటీ కనిపిస్తుంది అక్కడ. సో దెన్ ఈజ్ లుకింగ్ అట్ ఏంటంటే అది ఎట్లా హెల్ప్ చేయాలి. వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ వీఆర్ సేయింగ్ ఇస్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్. తైవాన్లో వాళ్ళకేమో 4%కి 5%కి వచ్చేది, మనకేమో ఇక్కడ 12% తక్కువ. 12% ఇస్ ఫర్ గుడ్ కంపెనీ అండి. సో ఇవన్నీ ఎట్లా చేయాలి? సో ఫెసిలిటీస్ కావాలి, క్లీనింగ్ అంటే నేను అంటుంది రీసైక్లింగ్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా, సో దే ఆర్ రెడీ నౌ. వీఆర్ టాకింగ్ అండ్ లెట్ us see what happens. థ్యాంక్ యూ అండి రైట్ గారు. వీ హోప్ దట్ ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ విల్ జాయిన్ టుగెదర్ అండ్ will create a base for the industries to grow. I think we have to, and I think people what they wanted has happened. We have to move on, and there is no reason not to work together. After all, we are still andram oka language maatlade vallame, so it is not like there is much difference in our history aithe em ledu. I think it is incumbent it's our responsibility to work together, and we'll develop together. There is no doubt. There is absolutely no doubt about that. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి సిఐఐ పార్ట్నర్షిప్కి సంబంధించి విషయాలు. ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. అదేవిధంగా సిఐఐ కూడా దీని మీద ఆశాభావంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇది స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.